మిత్రులకు నమస్కారం. ప్రజా చైతన్యాస్తం న్యూస్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మన తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న గారు అద్భుతమైనటువంటి పోరాటం చేస్తున్నాడు. అయితే ఉచిత విద్య కోసం తీన్మార్ మల్లన్న గారు పోరాటం కొనసాగిస్తున్నారు. కొన్ని కళాశాలలో, కొన్ని స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజులు అధికంగా తీసుకుంటుంటే తీన్మార్ మల్లన్న గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అన్ని కళాశాలలు, స్కూళ్ళు పర్యటిస్తున్నారు. అయితే రీసెంట్గా ఉడక నారాయణ కాలేజీలకు వెళ్ళడం జరిగింది, శ్రీ చైతన్య కాలేజీకి వెళ్ళడం జరిగింది. వారిని యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరిగింది. ఎందుకు లక్షల లక్షలు ఫీజులు ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు విద్యార్థుల నుంచి, పేద విద్యార్థుల నుంచి ఎందుకు దోపిడీ చేస్తున్నారని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉచిత విద్య కోసం పోరాటం చేస్తున్నారు. ఉట్టి ఫీజులే కాదు, ఉట్టి ఫీజులు తీసుకోవడం తగ్గించి నాణ్యమైనటువంటి విద్యను అందించాలని తీన్మార్ మల్లన్న గారు తెలియజేసిండ్రు. అయితే తీన్మార్ మల్లన్న గారు విద్యార్థుల కోసం మంచి పోరాటం చేస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. పేద విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నారు, బాగానే ఉంది. అయితే భవిష్యత్తులో కూడా ఒకవేళ తీన్మార్ మల్లన్న పార్టీ ఏదైతే ఉందో టీఆర్పీ అధికారంలోకి వస్తే మాత్రం చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటామని కూడా తెలియజేశారు. ఇప్పుడు మంచి పోరాటం, జనంలోకి వెళ్తున్నాడు, విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నారు. అద్భుతంగా అన్ని కార్పొరేట్ స్కూళ్ళలో కూడా దోపిడీదారులను ప్రశ్నిస్తున్నాడు, మంచి నిర్ణయం చేస్తున్నాడు. గ్రేట్ ఎమ్మెల్సీ కూడా, ఒక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండి కూడా ఒక కొత్త పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాడు. పార్టీ ఉన్నా, పార్టీ లేకున్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్సీగా లేకున్నా తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా ప్రజల కోసం, ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తూనే ఉంటాడు. ఎందుకంటే తీన్మార్ మల్లన్నకు ప్రజాసేవ చేయడం అంటేనే ఇష్టం. ఆయన పుట్టిందే ప్రజలకు సేవ చేయడం కోసం అనేది ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ప్రజల కోసం నిర్విరామంగా తీన్మార్ మల్లన్న గారు జనంలోనే ఉంటాడు, జనంలోనే తిరుగుతాడు. ఆయన పార్టీ ఉన్నా సరే, లేకున్నా సరే, గెలిచినా సరే, గెలవకున్నా సరే, ప్రజల కోసం, ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తూనే ఉంటారు. మిత్రులారా, ప్రజా చైతన్యాస్తం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.